హైడ్రాది కొంచెం దూకుడు పెరిగినట్టు అనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఆ నాలాల్లో లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో భూములు ఆక్రమించి అక్రమంగా వెంచర్లు చేసి అమ్మి పైసలు తీసుకున్నాడు అవతల పడ్డాడు. అవి కొనుక్కొని రూపాయి జమ చేసుకొని కొనుక్కున్నటువంటి పేదలు మాత్రం ఇలా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో మరి అక్రమ స్థలాన్ని కొనుక్కున్న పేదోడిది తప్ప, అక్రమ స్థలాల్ని కబ్జా పెట్టి అమ్మినోంది తప్ప, లేకపోతే చెరువులను పరిరక్షించి హైదరాబాద్ ప్రకృతిని కాపాడాలనుకుంటున్న హైడ్రా తప్ప ఎవరిది అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా, మనం పేదవాళ్ళ ఇండ్లు నిరుపేదల గుడిసెల తెరువు పోయే కంటే ముందు మనం కూల్చాల్సిన పెద్ద పెద్దోళ్ళై ఉండే అవి వదిలిపెట్టి, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీలు వదిలిపెట్టి, మల్లారెడ్డి కాలేజీలు వదిలిపెట్టి, ఫాతిమా కాలేజీలు వదిలిపెట్టి పేదోడి గుడిసె మీద పంజా కొడితే పేదోడు ఎట్లా బతుకుతాడు? ఎస్, వాళ్ళకి తెలిసో తెలియకో జరిగింది అది. ఒకవేళ మీరు డబుల్ బెడ్రూమ్ నిజంగా అది జరిగే ఉంటే, అది జరుగుతుందని తెలిసి ఉంటే వాళ్ళు కొనుక్కోకపోయేటోళ్ళు కాదు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, హైడ్రాకి నాదొక సూచన, గౌరవ రంగనాథ్ గారికి. మీరంటే గౌరవం రంగనాథ్ గారు, ఎందుకంటే మీరు ఒక హానెస్ట్ ఆఫీసర్, అది తెలుసు. వీళ్ళకి ఎవడైతే భూములు అమ్మిండో, వీళ్ళకి ఎవడైతే పర్మిషన్లు ఇచ్చిండో, ఫస్ట్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల వారేసి వాళ్ళ దగ్గర ఆ పైసలు వసూలు చేసి వీళ్ళకి ఇచ్చి కూలగొట్టరు సార్. ఆ పైసలు వీళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళ కూలగొట్టే వాళ్ళకి ఇచ్చేసి ఆ బాధితులకు న్యాయం చేసి అప్పుడు కూల్చండి. కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు. సో నిజంగా వాడికా డబ్బులుంటే, పేదవాడి దగ్గర డబ్బులుంటే బంజారా హిల్స్ లేకపోతే జూబ్లీ హిల్స్ ఏదైనా పెద్ద కాడ కొనుక్కుంటుండే కదా, మంచి కాడ సగ్గోకి వస్తుందని ఏదో ఇంత గూడు నీడ ఉండాలని ఏదో కొనుక్కున్నటువంటి పరిస్థితుల్లో, నేను దాడ కొనుక్కోమని చెప్పట్లేదు, 100% చెరువులను కాపాడాల్సిందే. ఇది సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, మనం చెప్తున్నాం, అందరం చెప్తా ఉన్నాం. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినప్పటికీ మోసపోతున్నటువంటి వారు పేదవాళ్ళు కాబట్టి వాళ్లకు ఫస్ట్ ఫ్లాట్ ఇవ్వడమిండో తీరి, అది ఇవ్వడమిండో తీసి ఆ చైన్ బట్టి ఆ అసలైనని పట్టుకొచ్చి ఆ పైసలు వసూలు చేసి వాళ్ళకి ఇప్పిస్తే బెటరు. లేకపోతే ఏం జరుగుతుందంటే పేదవాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుంది. అది ప్రభుత్వానికి మంచిది కాదు. రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాం, మీరు నిజంగా ఇంత కంగారు కాకపోతుండే జనాలు, ఏది ఈ కాలేజీలు కూల్చినుంటే అందరినీ కూలుస్తారు కదా అని అనుకుంటుండే. కానీ పెద్దోళ్ళు వదిలిపెట్టి పేదోళ్ళ మీద పడ్డట్టుంది ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే. 1000 మంది పెద్దోళ్ళ కొట్టినా ఏం కాదు, కానీ ఒక పేదోడి కడుపు మీద చేయబడ్డా కూడా వాడి గుండె అవిసిపోతుంది, వాడు తలడిల్లిపోతాడు. వాళ్ళకి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోని ఉపశమనం దొరికే పరిస్థితి ఉండదు. ఒకవేళ మీరు ప్రత్యామ్నాయంగా అరేంజ్ చేసిన తర్వాత ఈ పని చేయాలి కదా. వాళ్ళ నా ఇళ్లలో దోలి వాళ్ళ సమాన్ తీసుకునే అవకాశం అని ఇచ్చి, పెద్దోళ్ళకి ఏమో 6 నెలల దాకా టైం, 6 నెలలు అలా స్కూల్లో ఉన్నారు, ఈ ఇళ్లలో పిల్లలు లేరా, కాబట్టి ప్రత్యామ్నాయం చూపించాలా. రెండోది ఏంటంటే, హైడ్రా ఫస్ట్ చేయాల్సినటువంటి పనులు పెద్ద పెద్ద కార్పొరేట్ బిల్డింగులు దాటుకుంటూ పోయి పేదోని గుడిసె మీద గొచ్చిపోచ్చినట్టు ఉంది కథ. సో దీన్ని సవరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీ లక్ష్యం మంచిదే కావచ్చు, కానీ పేదోడు ఇబ్బంది పడేటువంటి మీ లక్ష్యం ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి వాళ్ళని ఎవడైతే మోసం చేసిండో వాళ్ళ దగ్గర డబ్బులన్నా వాళ్ళకు వసూలు చేసిరి, లేకపోతే ప్రభుత్వం అన్న డబ్బులు ఇవ్వండి వాళ్ళకు. ప్రత్యామ్నాయం చూపించండి. ఏదన్నా ఒక ప్రత్యామ్నాయం చేయకుండా వాళ్ళని రోడ్డు మీద వేయడం అనేది మంచిది కాదు. సామాన్ తీసుకోకుండా అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి ఉంటారు, ఖాళీ చేయాలని ఇచ్చి ఉంటారు. మొత్తం షెడ్లు వేసి నువ్వు పోయినావు కదా, పోయినావు కదా, ఏమైంది? నల్ల చెరువులో ఒక 16 షెడ్లు మొత్తం కంప్లీట్. ఏడాది ఏ ఏరియా? కుక్కట్పల్లి నల్ల చెరువులో 16 షెడ్లు, పెద్ద పెద్ద గేసిన్లు, అలా వాటర్ ప్లాంట్లు పెట్టిండ్లు. పేదోడైతే షెడ్లు కాదు, ఇండ్లు అమీన్పూర్ లో ఇండ్లు కూడా. అమీన్పూర్ కు కూడా పోయినా, అమీన్పూర్ లో పటేల్గూడలో విల్లాస్ 16 విల్లాలు ల్యాబ్స్ చేసిండ్లు. వాళ్ళందరూ ఐటీ ఎంప్లాయీస్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయ్యిండ్లు. ఆడిది
సర్వే నెంబర్ 6 సర్వే నెంబర్ 6 ప్రభుత్వ భూమి. వీళ్ళు సర్వే నెంబర్ 12 అని చూపించి విల్లాలు కట్టేసారు. కిస్టారెడ్డిపేట పక్కన కిస్టారెడ్డిపేట ఉంటది, అమీన్పూర్ మండలం, పటేల్ కూడా కిస్టారెడ్డిపేట. కిస్టారెడ్డిపేటల మెయిన్ రోడ్ బిట్లు ఏకంగా ఒక అక్కడ G+2 పర్మిషన్ మాత్రమే ఉంది, G+7 వేసేలు, G+7 కమర్షియల్ కాంప్లెక్స్. అవి ఒక 3 బహుళంతస్తులు కొలాబ్ చేసి గులగొట్టాల్సిందే, దానిలో ఏం లేదు, ప్రాబ్లం లేదు. కానీ చిన్న చిన్న ఇల్లు ఎక్కడ పేదలు ఇబ్బంది పడుతుంది? ఇక్కడ నిన్న కుకట్పల్లి నల్ల చెరువు దగ్గర షెడ్లు వేసిరండి. షెడ్ల పక్కన కొన్ని చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి, అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే నిజంగా వాళ్ళు పేదవాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి అయితే ఉందండి. 100%. సో అటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి. షెడ్లు అయితే పేదోళ్ళు లేరు, పక్క ఎవడో కబ్జా పెడతాను కేసీటీ. నుంచి బయటకు వచ్చే వాళ్ళని కూడా మనం క్యూనియస్ ఆశ్రయించే ప్రయత్నం చేసింది. వాళ్ళంటే పోలీస్ డిప్లాయ్మెంట్ మొత్తం పెట్టేసి ఎవరితో మీడియాతో మాట్లాడద్దని ముందే చెప్పుకున్నారు. అంటే స్టార్టింగ్ మనల్ని ఎంట్రీ కూడా చేయలేదు, మొత్తం సామాన్లన్నీ తీసి పెద్ద వైరల్ అవుతుంది అని చెప్పి సైలెంట్ గా తీసుకొని అయిపోయిన తర్వాత మార్క్ చేసి కొట్టేసింది మొత్తం 16 విల్లాలు. మొత్తం 16 నెలల మటం మొత్తం కంప్లీట్. సో ఇప్పటికైనా అంటే అంతంతో టిఆర్ఎస్ లాగా 3 పొక్కలు పట్టి మళ్ళీ ఇటు వచ్చి వాళ్ళ తర్వాత దూతు మాత్రమే ఏం కాదు, పర్ఫెక్ట్ చేస్తుంది పని, చేసిన పని. సో అది జరుగుతున్నటువంటి, ఎందుకంటే శ్యామ్ నిన్న మొత్తం అక్కడే తన టైం స్పెండ్ చేసిండు. కూకట్పల్లి అమీన్పూర్ ఏరియాలోనే పేదవాళ్లకు ఇబ్బంది జరుగుతూ ఉంది, ఇక్కడ కూకట్పల్లి ఏరియాలో జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. అయితే అందులో షెడ్లు కూలగొట్టిరు చాలా. ఆ షెడ్లను మాత్రం పక్క కబ్జా పెట్టడం కోసం ఎవడో పెద్దోడు పెట్టి ఉంటాడు, దాని పక్క పొంటే చిన్నోనికి ఇక నువ్వు కావాలండ్రా ఇటు వేసుకొని ఉండ అనేటువంటివి కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. సో ఇవన్నీ రంగనాథ్ గారికి తెలియదని నేను అనుకోవట్లేదు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు కానీ ఏమైనా ఏది హైడ్రా చేస్తున్న మంచి పనుల కంటే హైడ్రా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం బాగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాయి విపక్షాలన్నీ. సో వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరుగుతుందో మీరు చెప్తున్నప్పటికి కూడా సో అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఎవరు, వాళ్ళని ఎవరు పెట్టిరు, అక్కడ ఏం కథ అనేది కూడా ఆ రియాలిటీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ గా ఇది మొత్తం నార్మల్ గా చెరువులను కబ్జాలు పెడతా ఉన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి చెరువులు కబ్జాలు. అవును, చెరువులు ఎవరైతే కబ్జాలు పెడుతున్నారో కంప్లీట్ గా ఎమ్మెల్యే అనుచరులే అంత ఎమ్మెల్యేలు 60 గజాలు 50 గజాలు పాపం కూడా ఏదో ఒకటి ఊర్లలో 1 ఎకరం భూమి ఉంటే 1/2 ఎకరం భూమి ఉంటే అమ్ముకొని ఇక్కడ కొంటున్నారు, 5 లక్షలకు 10 లక్షలకు వస్తాయని. అవి మొత్తం నేలమట్టం అయ్యేసరికి వాళ్ళకి దిక్కుతోచే పరిస్థితిలో అయితే ఉందని. సో ఇది పునఃసమీక్షించుకోవాలి. ఫస్ట్ మీరు గులగొడతారా, ఆ కాలేజీలు గులగొట్టి మే అందరి దగ్గర నిలబడి ఒప్పిస్తాం. మీరు అయ్యి ఇడిచిపెట్టి పెద్ద పెద్దోళ్ళు ఇడిచిపెట్టి పేరుకు ఒక నాగార్జునది ఒకటి గులగొచ్చాం. ఆ తర్వాత ఫాతిమా కాలేజీ వదిలేస్తే, మల్లారెడ్డిది వదిలేస్తే, పల్లారాజేశ్వర రెడ్డిది వదిలేస్తే, చెర్లనే ఉన్నాయి. ఈత కొడుతుంటాయి ఆడ చెర్లనే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.